హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోతో ముందుకైతే వచ్చేసాను. చాలా చిన్న వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందనమాట. మనం ఇంట్లోనే పసుపు తయారు చేసుకోవడం చాలా ఆరోగ్యం కదా. అలాంటప్పుడు మనం కిరాణా కొట్లో మనకి పచ్చి కొమ్ములు కానీ ఇలా ఎండిపోయిన కొమ్ములు కానీ అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చేసి హాఫ్ కేజీ 120 రూపీస్ అనమాట. కేజీ 240 అన్నారు. ఫస్ట్ టైం కదా అని హాఫ్ కేజీ తీసుకొచ్చాను. యాక్చువల్గా పచ్చిదానికి ఎండిన దానికి కొంచెం ప్రాసెస్ తేడాగా ఉంటుంది. ఎండిపోయినవి అయితే కొంచెం మనం నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఆరబెట్టుకొని ఈ విధంగా దంచుకుంటే ఈజీగా వస్తుంది. కానీ మాకు కొంచెం ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎండతో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా. అలాంటప్పుడు మేము డైరెక్ట్గానే దంచాం. కొంచెం టైం పట్టిందనమాట. ఇలా కొన్ని వేసుకుంటూ రోట్లో దంచుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం దంచుకోవాలి. ఈ విధంగా వచ్చాక మిక్సీలో వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. అదే డైరెక్ట్గా వేసేస్తే మిక్సీ జార్లు అనేవి పాడైపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత చిన్న పీసెస్గా వచ్చినవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని శుభ్రంగా పౌడర్ చేసేసుకోవచ్చు అనమాట. మనం మరీ పెద్దది తీసుకోకూడదు, మరీ చిన్నది తీసుకోకూడదు. క్వాంటిటీకి తగ్గట్టు సరిపడా తీసుకుంటే పౌడర్ అనేది బాగా వస్తుంది. సో చూసారు కదా, అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం దీన్ని జల్లించుకుంటే బెటర్ అనమాట. జల్లించుకుంటే లాస్ట్లో ఉండే చిన్న చిన్న పలుకులు కూడా వచ్చేస్తాయి. వాటిని కూడా ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే పౌడర్ అనేది వచ్చేస్తుంది. మనం బయట కొనే ప్యాకెట్స్లో ఏంటంటే కలర్ అనేది యాడ్ చేస్తున్నారు. దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందని నాకు అనిపించింది. ఈ కలర్ వేరుగా ఉంది, ఆ కలర్ వేరుగా ఉంది. అండ్ ఇది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా అయితే మొత్తం అంతా జల్లిచ్చేసుకొని లాస్ట్లో ఇంకోసారి మిక్సీ వేసేసాను అనమాట. ఇదేంటంటే మనకి పసుపు హెల్త్కి చాలా మంచిది కదండి. మనకి జలుబు దగ్గు ఇలా చేసినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు పాలల్లో కొంచెం మనం ఈ పసుపు అనేది వేసుకుంటే యాంటీబయాటిక్లో పనిచేస్తుంది. కాబట్టి స్వచ్ఛమైన పసుపు అనేది మనకి కుదిరితే ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్. చాలా చోట్ల ఆన్లైన్లో కూడా ఇలా అవైలబుల్గా ఉంటుంది, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా చెప్తున్నారు. 700-800 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పి సండే కొంచెం మా హస్బెండ్కి కొంచెం ఖాళీ కదా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని ఈ విధంగా చేసామన్నమాట. ఇది 120 రూపీస్. హాఫ్ కేజీ అయితే కొంచెం పావు కేజీ మీద కొంచెం పైన వచ్చింది. మనకి చాలా రోజులు వస్తుంది కదా, పసుపు వెంటనే అయిపోదు కాబట్టి మాకు బాగుంది అనిపించింది అనమాట. మీకు కూడా నచ్చుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. చూసారు కదా ఎంత బాగుందో పసుపు. ఈ విధంగా అనమాట. బయట కొనడానికి దీనికైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆ తర్వాత కొంచెం చల్లారనిద్దాము. చల్లారనిచ్చాక ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నిల్వ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, అదే మనం నానబెట్టుకుంటే వాటిని దంచుకున్నాక ఇంకొంచెంసేపు ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండబెట్టుకోవడానికి మనకు టైం ఉండదు కాబట్టి కొంచెం ఈ విధంగా చేసేసుకున్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.